మొదటి సినిమానే ఒక సీఎం కొడుకు, ఒక సూపర్ స్టార్ బాలకృష్ణ గారు ఎంత కష్టమైనా పడగలిగే ఒక అప్పట్లోనే చాలా ఫేమస్ ఆయనతో అక్కడ పనిచేసిన అనుభవం ఏదన్నా ఒకటి బాలకృష్ణ గారు ఆయనతో ఒకటి కాదు, మొన్న ఆయనకి పద్మభూషణ్ వచ్చే వరకు ఆయనతో ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ ఉంది నాకు. భైరవ ద్వీపం అప్పుడు ఒక ప్రేక్షకుడుగా మనం ఇష్టపడిన హీరో అండ్ సినిమాల్లో బేసిక్గా చిరంజీవి గారు మన థియేటర్కి ఎక్కువ అట్రాక్ట్ చేశారు ఖైదీ నుంచి. బై డిఫాల్ట్ 83 నుంచి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మన పైన విపరీతంగా ఉండింది. క్లాస్లో బ్లాక్ డ్రెస్లు వేసుకుని బ్లాక్ రిబ్బన్లు కట్టుకొని 8th 9th క్లాసుల్లో ఫుల్ అలాంటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి కరెక్ట్గా నేను డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బాలకృష్ణ ఎందుకు నచ్చారు అంటే నాకు సంగీతం గారి డైరెక్షన్లో ఆదిత్య 369 నా పేరు పెట్టుకుని సినిమా సూపర్ హిట్ కొట్టిన హీరో ఆదిత్య 369. అంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటే ఇండస్ట్రీలో నా పేరుకి వైబ్రేషన్ ఉండదని భయపడేవాడు. అప్పటికే రేపో మాపో నేను డైరెక్టర్ అయిపోతాను అనుకున్నాను. May 18th నేను వాహిని స్టూడియోలో అఫీషియల్గా భైరవ ద్వీపం సినిమాకి చేరంగానే జూన్ 2 వరకు ముహూర్తం లేదు. ఓకే. సో ముందంతా ట్రిక్ వర్క్స్ జరుగుతుండేవి, నైట్ షూటింగ్లు, ఓ పక్కన స్క్రిప్టు, ఓ పక్కన సెట్లు, ఓ పక్కన స్పెషల్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడులాగా సీజీ లేదు కాబట్టి నెగిటివ్ మీద ట్రిక్ ఫోటోగ్రఫీ అన్నీ రిహార్సల్స్, అవన్నీ మళ్ళీ నోట్ చేసుకోవటం, షార్ట్లన్నీ. అప్పుడు ఈ ఫైట్లును సాంగ్స్ ఇలాంటివి ఏ నెంబర్ ఇవ్వలేము. సో స్ట్రైట్ ప్రింట్ అని ఇచ్చేవాళ్ళం. ఓకే. సో కానీ దానివల్ల కన్ఫ్యూజన్ ఏంటంటే ఎడిటింగ్ రూమ్లో స్ట్రైట్ ప్రింట్ నుంచి మన షార్ట్ని సాగ్రిగేట్ చేయాలి. సో ఈ ఛాలెంజెస్ అన్నీ నేర్చుకుంటున్నాడు దండమూడి రాజగోపాల్ గారు అని ఎడిటరు. సో సంగీతం గారు ఏంటంటే మేము నలుగురమే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత పెద్ద సినిమాకి. నేను లాస్ట్ కొత్త, నాకు అఫీషియల్గా ఫస్ట్ సినిమా. రావు కొండలరావు గారే సంభాషణలు రచయిత, ఆయనకి అసిస్టెంట్. సంగీతం గారికి అసిస్టెంట్ డైరెక్టరు, ఉన్న టీమే తక్కువ. నేను, రవిప్రకాష్ గారు అని ఆయన కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి సంగీతం గారి దగ్గరికి వచ్చారు. సాంబశివరావు గారు, పూర్ణప్రజ్ఞ గారు అని వాళ్ళ అబ్బాయి కో డైరెక్టర్. మేము నలుగురమే ఉండే. సో నలుగురము ఇంత పెద్ద సినిమా, ఇంతమంది ఆర్టిస్టులు, ఇన్ని సెట్లు, బోల్లంత మంది జూనియర్ ఆర్టిస్టులు, హార్స్ ఫైట్లు, విక్రమ్ ధర్మ ఫైట్ మాస్టర్, మాధవపల్లి సురేష్ గారు మ్యూజిక్, వేటూరు గారు, సిరివెన్నెల్ గారు, వీళ్ళందరూ సాంగ్స్. అప్పటికి బాలకృష్ణ గారు ఇంకా సెట్కి రాలే. మొత్తం డూప్ వర్క్లు, ఎక్స్పెరిమెంటల్ షాట్లు నడుస్తున్నాయి. అవి వర్కౌట్ అవుతాయి లేదు. రోజు ప్రింట్ విజయ ల్యాబ్కి వెళ్ళటము, చూసుకోవటము, ఇది ఇలా కాదు. సో ఆర్టిస్టులు మీద చేసేటప్పుడు ఇలా కరెక్షన్లు చేయాలని చెప్పి ఇంత ప్రాసెస్ చూస్తున్నప్పుడు సడన్గా బాలయ్య బాబు రావటం ఫస్ట్. అసలు ఆయన ఎంట్రీ, ఆయన ఎప్పుడు ఇప్పటికీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో అప్పుడు అలాగే చూస్తే న్యాచురల్లీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరితో మాట్లాడుతూ అలా నుంచి చూస్తూ కళ్ళార్పుకుండా చూస్తూ అసలు మామూలు అందగాడు కాదు అసలు. ఆయన మనం ఒక స్టార్ హీరోని థియేటర్లో చూడటము, లైవ్లో దగ్గరగా ఈ డిస్టెన్స్లో చూడటం, అసలు మాట్లాడేవాడిని కాదు. నాకు ఆర్టిస్టులు అంటే ప్రొడ్యూసర్లు అన్నా పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్నా భయం. ఇప్పటికీ నేను మాట్లాడను, వింటాను అంతే. నాకు ప్రేక్షకుడిగా ఉన్న ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. ఆ మెమరీ, అదే ఎగ్జైట్మెంట్ ఇవాళకి ఉంటుంది. అందుకని ఎక్కువ మాట్లాడను, భయం వేస్తుంది. వాళ్ళు ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీ వాడిని అయిన తర్వాత వాళ్ళు కొంతమంది అది పొగరు అనుకుంటారు, కానీ నా బాధ వాళ్ళకి తెలీదు. సో అలా తర్వాత ముహూర్తం మాత్రం అసలు చిరంజీవి గారు వచ్చారు, మన రజనీకాంత్ గారు వచ్చారు, వీళ్ళందరినీ చూసి అసలు అది ఫస్ట్ టైం లైఫ్లో ఆ ప్రేమ మీరు చెప్తుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రజనీకాంత్ గారు గెటప్లో వచ్చారు, రోజా గారు, రంభ గారు, మనం మొత్తం అందరి సినిమాలు నేను చూడని వాళ్ళు ఎవరు లేడు థియేటర్లో. రామారావు గారు వస్తే అసలు అన్నింటికంటే ఏంటంటే మా పూర్ణప్రజ్ఞ గారు ఆదిత్య క్లాప్ బోర్డ్ ఏదంటే అంటే అసలు అలా తీసుకెళ్ళి రామారావు గారి చేతులకి ఇస్తుంటే అదో చిన్న హై మూమెంట్ లైఫ్ డెఫినెట్గా సార్. దాంతో అక్కడి నుంచి ఫస్ట్ షాట్ తీసిన తర్వాత వాళ్ళందరూ ఆఫీస్లో కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటుంటే దూరంగా చేతులు కట్టుకుని వచ్చి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ భలే ఉండింది. అది అయిపోయాక మళ్ళీ బాలయ్య బాబు నరుడా ఓ నరుడా సాంగ్ షెడ్యూల్కి వచ్చినప్పుడు ప్రభుదేవ అసిస్టెంట్, సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ. దానికి చాలా
ట్రిక్స్ ఉన్నాయి. ఒక 15 రోజులు షూటింగ్ అది ప్రాసెస్. బా ఎందుకంటే చాలా స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడిన సాంగ్. నాకు ఆ రోజుల్లో ఒక బాహుబలి అంటే నాకు భైరవదీపమే సార్. అంతే అంతే కదా సార్. ఆ జానర్లో ఈ తరంలో దాన్ని కొట్టిన సినిమా లేదు. ఫోక్లోర్లో డినామినేషన్ వైజ్ చూస్తే బాహుబలి ఇంకా మోర్ ఫైనెస్ట్ క్రాఫ్ట్ ఉంటుంది. నెగిటివ్ మీద చాలా కన్స్టెంట్స్ ఉంటాయి. మీకు డిజిటల్లో ఉన్న కంఫర్ట్స్ నెగిటివ్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలకు ఉండవు. మన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలకి లవ్ స్టోరీలకి నెగిటివ్లో ఉన్న కంఫర్ట్ డిజిటల్లో లేదు. ఇట్ లుక్స్ మోర్ మెటాలిక్ అండ్ ప్లాస్టిక్. కానీ డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసే సినిమాలకి, అందుకే మీరు చూస్తే ఇప్పుడు సలార్ కానీ ఒక వరల్డ్లో పెట్టగలిగితే, పుష్ప కానీ బాహుబలి మహిష్మతి కానీ అలా మనం క్రియేట్ చేసిన వరల్డ్లో పెడితే నెగిటివ్లో చాలా కష్టం. డిజిటల్లో ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఎమోషనల్ డ్రామా అండ్ లవ్ స్టోరీలకి ఆ నెగిటివ్ తాలూకు వెట్నెస్ డిజిటల్లో రాదు. కరెక్ట్. అయితే నరుడా గురించి చెప్తున్నారు. నరుడా అసలు ఫ్రెడరిక్ అని వెంకీ అని ఇద్దరు స్పెషల్ ఎఫెక్ట్స్ టీము. ఆ లిల్లీపుట్స్ ఎపిసోడ్, ఆ లిల్లీపుట్స్ మొత్తం సినిమాలో ఎంత ఉంటారు కదా ఒక ఎపిసోడ్. 68 రోజులు షూటింగ్. ఇమాజిన్ ఎంత ట్రిక్ వర్క్. ఆయన అసలు నిజంగా సంగీతం గారు పడిన కష్టానికి హ్యాట్స్ ఆఫ్. మిక్కిలినేని గారు, అసలు మిక్కిలినేని గారు ఎంత ఇష్టం అంటే, మేము కెమ్మన్గుండి అని ఒక దీనికి వెళ్ళాము, వాటర్ ఫాల్. మేము ఉంటున్న గెస్ట్ హౌస్ నుంచి ఒక కొండ దగ్గరికి వరకు కార్లు వెళ్తాయి. అక్కడి నుంచి మేము కేబుల్సే మళ్ళీ బెంగళూరు నుంచి తెప్పించి 6000 మీటర్లు తేవాల్సి వచ్చింది మా లొకేషన్ దగ్గరికి కేబుల్ వేయటానికి, జనరేటర్ వ్యాన్కి. ఆ డిస్టెన్స్ ఆర్టిస్టులు నడిచెళ్ళేవాళ్ళు. ఈయన ముని కావి పంచ కట్టుకొని చొక్కా లేకుండా ఆ వాటర్ ఫాల్ మధ్యలో నుంచి వింటర్ సీజన్లో కేఆర్ విజయ్ గారితో సీన్లన్నీ. అది ఆర్టిస్ట్గా అసలు నేను దండం పెట్టేసేవండి. సార్ మీరు రాను అంటే ఎవరేం చేయలేరు. కరెక్ట్. కానీ ఆ పాత్ర కోసం ఆయన ఇంత మంచి దిట్టంగా ఉంటారు గారు. అసలు ఆ సినిమాలో నాకు ఇంకా మీరు చెప్తుంటే సీన్లు గుర్తొస్తా ఉన్నాయి. ఆ పువ్వు, అమ్మవారి విగ్రహం, అంబా శాంబు భద్రరాజు గమన పాట వడ్డేపల్లి కృష్ణ గారు రాశారు. సో ఇలా ఆ షూటింగ్ అంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాలయ్య బాబు ఆయన అక్కడ హార్స్తో చేజ్లు ఫైట్లు కూడా ఉన్నాయి. విక్రమ్ ధర్మ గారు నన్ను ఎక్కమనేవాడు. నడువులు పడిపోయాయి. మీరంటే హీరో అండి, మీరు ఎక్సర్సైజ్డ్ బాడీ, పొద్దున్నే 4ంటికి లేచి యోగా చేసేవారు ఆ రోజుల్లోనే. ఆయన గెస్ట్ హౌస్లో ఆయన పొద్దున్నే యోగా కంపల్సరీ, ఆసనాలు వేసేవాళ్ళు. అదే ఆ అలవాటు నాన్నగారి గురించి చెప్పేవాళ్ళు. మేము ఆయన బాలయ్య బాబు గెస్ట్ హౌస్లోనే ఒక పెద్ద డార్మిటరీ హాల్లో ఓన్లీ డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా టీమే. ఓకే. క్యారవాన్ ఆయన అంటే సచ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఎక్కడో మా షార్ట్ రెడీ అనగానే మిగిలిన ఆర్టిస్టులు అందరూ మేకప్ రూమ్లో వెయిట్ చేసి, హెవీ గెటప్లు కదా ఎండల్లో, అందరూ మేకప్ రూమ్లో ఉంటారు. బాలయ్య బాబు మాత్రం ఎక్కడో ఒక సెట్లో మెట్ల కింద, లేకపోతే సెట్ వెనకాల కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. కుర్చీ కూడా కాదు, ఆ ఫైటర్ అసిస్టెంట్లో కూర్చుని వాళ్ళతో తమిళ్లో మాట్లాడుతూ సరదా జోకులు వేస్తూ అలా చీరప్ చేస్తూ ఉంటే లైవ్లీ పర్సన్. నాకు అసలు అమ్మ హీరో అంటే మనకి ఏదో ఉంటుంది కదా, హీరో అనగానే చుట్టూరా ఒక 4 మనుషులు అటు వెళ్ళి ఇటు వచ్చి, అసలు మతిపోయేది ఈయనేంటి, ఈయన ఒక రాష్ట్రానికి సీఎం కొడుకు అండ్ స్టార్ హీరో, కరెక్ట్, విపరీతమైన అభిమానులు ఉన్న హీరో, ఇంత డౌన్ టు ఎర్త్ ఎట్లుంటాడు అనిపించేది. ఇప్పుడు ఒక గెటప్ వేసుకుని కురూపి గెటప్లో ఆయన ఏమీ తినడానికి ఉండేది కాదు. ఓన్లీ స్ట్రా తోటి ఆయన ఏమి తాగగలిగితే అంతే తాగటం. సో వేడివేడిగా కాఫీలు టీలు తాగలేరు స్ట్రాతో. సో ఒక్క జ్యూస్ మాత్రమే తాగేవాడు. ఆ కురూపి గెటప్ ఎన్ని రోజులు వేస్తే అన్ని రోజులు. ఎన్ని రోజులు వేస్తుంటారు ఓన్లీ జ్యూస్. దాదాపు ఆయన 27 రోజులు. ఎందుకంటే దాంట్లో సాంగ్ ఉంది, దాంట్లో చేజ్ ఉంది, దాంట్లో సీన్లు ఉన్నాయి, ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. ఆయన కురూపు గెటప్ వేసుకుంటే నన్ను ఒక్కడిని పిలిచేవాడు ఆయన. ఎందుకంటే మాట్లాడటానికి ఉండదు, ఇదంతా పుళ్ళు పెట్టేసి ఉంటారు. ఆయన ఏదో ఒక చిన్నగా ఒక క్వశ్చన్ చాలా ముద్దగా ఒక మాట అంటే నేను డైలాగులు చెప్పడమో, ఆయన అడిగింది చెప్పడమో, ఆయనకి ఆయన ఎక్కువసేపు మొగలే ఆజాం క్యాసెట్లో డైలాగులు, నాన్నగారి శివశంకరి పాట అలాగా వాక్మెన్ పెట్టుకుని వింటూ ఉండేవారు పాపం. అప్పటి నుంచి కూడా నార్మల్ గెటప్స్లో ఆయన అసలు ఆయన ఫుల్ ఎనర్జెటిక్గా
సో అలాంటప్పుడు ఆయన కార్డ్స్ ఆడదాన్ని రమ్మంటే ఆర్టిస్ట్ని బాగా చూసుకోవడం కూడా మన జాబ్లో. ఎందుకంటే వాళ్ళ మూడ్స్ అది చాలా కష్టం కదండి. ఒక 200 మంది ముందు మనది కాని క్యారెక్టర్ని పోర్ట్రే చేయటము చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం. నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే మగ ఆర్టిస్టులైనా ఆడపిల్లలైనా ఆర్టిస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే మనం చేయలేము. మనం చేయండి సడన్ గా కెమెరా ముందు చొక్కా అయిపోతుంటే నేను చచ్చినా చేయను. ఇంట్లోనే చేయలేదు. అలాంటిది వాళ్ళు చేయమంటే చేసేస్తారు. అది అలా మన మాటని నమ్మి ఒక కెరీర్ని ఆస్పైర్ చేసి చేస్తారు కదా. అందుకని నాకు బాగా ఇష్టం.